బుద్ధిగా అన్ని తెచ్చి పెడతారు. చెప్పిన మాట వెళ్ళలేదనుకోండి వాళ్ళు కూడా తిడతారు, అసహించుకుంటూ ఉంటారు. ఇక్కడ దావీదు మూడవది, అంతగా ఆయన హెచ్చింపబడడానికి గల మూడవ కారణం ఏంటంటే ఆయన కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తి. సంఘంలో కూడా మన బాధ్యతలు ఉంటాయి కొన్ని. అంటే ఏమంటారా, బాబు ఈ మందిరం కొంచెం క్లీన్ చేయని, ఆయన క్రిస్మస్ పండుగ వస్తుందంటే ఆయనకి చెప్పు, ఈ అన్నకి చెప్పు, ఆ యొక్క బాగా చేస్తుంది, ఈ యొక్క ఇంటికాడ ఉంటుంది. ఈ ఒకటి చూసుకోకూడదు. మన బాధ్యతలు మనం చేయాలి, మన పనులు మనం చేయాలి. మేము కరీంనగర్ లో ఒక అన్న చర్చికి వెళ్ళేటప్పుడు మా తమ్ముడు మేమైనా 5 గంటలకే అన్న వస్తే మేము వాక్యం వినాలని వెళ్తే వాళ్ళు 4:30కే వచ్చి అన్ని చూసేసి ఒక ఇల్లు, చర్చి కాదండి, చాపలేసి అందరు డాక్టర్ పిల్లలు, ప్రతిమ మెడికల్ ఇన్స్టిట్యూట్ అని అందరు డాక్టర్స్, వాళ్ళందరూ డాక్టర్ ఎంబీబీఎస్ అదే పిల్లలు. వాళ్ళే వస్తారు, వాళ్ళే చూస్తారు, చేపలు వేస్తారు. ఆయన వచ్చేప్పటికీ కూర్చోబెడతారు రెడీగా. మేము ఎన్ని చేపల మీద, వేసిన చేపల మీద కూర్చోవాలి. అసలు అది తెలిసి ఆ చేపలు మనం వేస్తే మందిరంలో పని మనకి ఎంత దేవునండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తాం. మన బాధ్యతలు మనం నిర్వహించే వాళ్ళ ఉండాలి. ఈ పాట పాడలేదేమో, కనీసం జీవి తీసుకుని పిలుస్తావు కదా, వాకి పని చేయాలి అంటే మనం వచ్చిన మన మందిరంలో వచ్చిన వేస్తాం కదా, బయట నీకు వచ్చి మందిరం వేస్తాం, మందిరం బయట వేస్తాం. ఆత్మకారం చదివి మన ఇతరులకు కొంచెం సహాయం చేసే వాళ్ళు. ఇక్కడ మూడవది, దేవుడు అంతగా చర్చించడానికి, ఆయన అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఈయన తన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఎరిగిన వ్యక్తిగా దావీదును మనం చూస్తా ఉన్నాం. అది మూడో మాట. నాలుగో మాట కూడా చెప్తాను చూడండి. నాలుగో మాట, దావీదును తన కుటుంబాన్ని దేవుడు జీవించడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే వ్యక్తి దావీదు. ఈయన అడవిలో ఉన్న, సింహాసనం పైన ఉన్న, ఎక్కడున్నా కూడా చూసేవాడంట. ఏ అమ్మాయి చీర బాగా కట్టుకొచ్చిందా, ఎవరి మెడలో ఇంకో బంగారం ఉందా, ఎవడ తెల్ల చొక్కాలు వేసుకొచ్చారని ఈ చూసేవాడు కాదండి. ఆయన ఎప్పుడు కూడా ఏం చేసేవాడంటే దేవుని వైపే, ఆయన వైపే చూసేవాడు, వేరే వాళ్ళ వైపు చూసేవాడు కాదు. ఆయన నాకు ఇది అవసరం అని అనుకుంటే, ఇది కావాలనంటే ప్రభా నీవే సహాయం చేసేవాడివి, నీవే నాకు దయచేయి ప్రభా, నీవే నాకు అన్ని ఈ ప్రభా, మనుషులు కాదు ప్రభా, నేను నీ వైపు చూస్తున్నాను, ఆయన నీవే నాకు సహాయం చేయి తండ్రి అని దేవుని వైపు చూసే వ్యక్తి ఆయన. ఒకసారి శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, పండగ తట్టు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందని ఆలోచిస్తా ఉన్నాను. 121వ కీర్తన 2వ వచనం ఉంటది, యెహోవా వలననే నీకు సహాయం. దేవుని వలన చూస్తా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఉంటది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని. మనం యేసు వైపు చూడాలి, మనం జనాల వైపు కాదు, మనుషుల వైపు కాదు, ఎవరిస్తారో ఏం చేస్తారో అని కాదు. మనం దేవుని వైపు చూసి మనం అడగాల, దేవుణ్ణి అడగాల మొదట, మనుషులను కాదండి. మనకి ఏది అవసరమో సమస్తము దేవునికి తెలుసు. ఆయన మనకి ఇచ్చే దేవుడు కాబట్టి దావీదు తన కుటుంబం అంతగా దీవించబడటానికి గల కారణం నాలుగోది ఏంటంటే ఆయన దేవుని వైపు చూసేవాడు, ప్రభు వైపు చూసి దేవుణ్ణి ఆయన అడిగేవాడు. అది నాలుగో మాట. తర్వాత ఐదో మాట, దావీదు తన కుటుంబాన్ని దేవుడు అంతగా దీవించడానికి గల కారణం ఏంటంటే చేసిన పాపాలు ఏమన్నా ఉంటే వెంటనే ఒప్పుకునేవాడు. నువ్వు తప్పు చేశావు అని చెప్పారనుకోండి, ఒక్క తప్పుని దాచిపరచడానికి 100 అబద్ధాలు ఆడతాం మనం. అలా కదా, మానవ స్వభావం ఏంటంటే ఒక్క తప్పును కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడతాం. ఇక్కడ దావీదు ఒక పొరపాటు చేశాడు. ప్రవక్త వచ్చాడు, నువ్వు తప్పు చేసావన్నాడు. ఈయనేమన్నాడు, ఆ మనుషుడను నేనే అన్నాడు. నువ్వు తప్పు చేశావు, నిజమే పాస్టర్ గారు, తప్పు చేశావు పాస్టర్ గారు అని దేవుని సన్నిధిలో ఆయన ఒప్పుకొని పశ్చాత్తాపడిన వ్యక్తి ఎవరనంటే దావీదే. నిజమే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించి ప్రభు అని 51వ కీర్తన అప్పుడు రాసిన కీర్తనే దావీదు కీర్తన. హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, నేను తప్పు చేశాను నాయన, నేను పొరపాటు చేశాను నాయన, నన్ను క్షమించిన ఆయన, ఇక మళ్ళీ ఎప్పుడు కూడా పాపము జోలికి పోను ప్రభు అని తీర్మానం చేసుకొని దావీదు 51వ కీర్తన రచించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
మనం తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసిన వెంటనే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. నిజంగా మన కంటి చూపుతోనా మన మాటలతోనా ట్యాప్ దగ్గర వాటర్ దగ్గర ట్యాప్కి వెళ్తే అక్కడ వస్తుంది నిజ స్వరూపం. ఇక్కడేమో ప్రభు 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 అని స్థుతిస్తాం, ఆడికి వెళ్ళాక అన్ని వేరే వేరే మాటలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నోటి మాటతో కూడా ఏం చేసినా తప్పే. ఏదైనా చూడకూడదు చూసినా అది తప్పే. దారంపుటి పోయేటప్పుడు వాల్ పోస్టర్లో సినిమా వాల్ పోస్టర్లు ఉంటాయి కొన్ని, ఒకసారి చూస్తే తప్పలేదు. ఏదైనా ఒకసారి అలా చూసామనుకోండి అది కావాలని చూడం మనం, కానీ కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా చూసామనుకోండి నీ మనసు దాన్ని చూడాలని పదే పదే అనిపిస్తుంది, దాన్ని చూడాలని. అప్పుడు నువ్వు పాపంలో పడినట్టు, తప్పులో పడినట్టు. చాలా మంది యవనస్తులు బళ్ళు కూడా ఆ ఆడపిల్లలు నడుచుకుంటూ పోతున్నారు అనుకోండి, సరమనం వెళ్ళిపోతారు. అక్కడ దగ్గర ఏం పర్లేదు, మళ్ళీ ఎంత వస్తుంటాడు మళ్ళా. అంటే ఏంటి ఆడు ఏదో చేస్తారు, అలా అది మంచి పని కాదు అది. ఇక్కడ దావీదు అంటున్నాడు, తప్పు చేసినప్పుడు నిజంగా నేను తప్పు చేశాను ప్రభు అని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన కనికరం పొందాడు. కాబట్టి దేవుడు దావీదును తన కుటుంబాన్ని అంతగా ఆయన ఆశీర్వదించాడు. అది 5వ మాట. 6వ మాట కూడా చెప్తారు చూడండి, ఎందుకు దావీదు కుటుంబాన్ని దేవుడు అంతగా దీవించాడనంటే, దావీదుకున్న డబ్బుల్లో కొన్ని దేవుని పనికి ధారాళంగా ఇచ్చే మనసు కలిగిన వాడు. మందిరం దేవుడు దావీదు కడతానన్నాడు, దేవుడు ఏమన్నాడండి? వద్దన్నాడు. కానీ మందిరానికి సహకరించాడా లేదా? అమ్మా బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, కలప చాలా వస్తువులన్నీ సమకూర్చాడు. ఈయన కట్టలేదు. కానీ సమయం అయిపోయిందంటే ముగిస్తాను, ఇంకొక 5 నిమిషాల్లో దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందామండి. వినండి, శ్రద్ధగా వినండి. దావీదు మందిరం ఆయన కట్టలేదు, కానీ మందిర పని విషయంలో ఆయన ఎంతో సహాయం చేశాడు. అంటే ఇచ్చే గుణము కలిగిన ఆయన దేవుని పనికి, దేవుని అవసరాలకు ఏదైనా మనం ఇచ్చేవారిలా ఉండాలి. పాస్టర్ గారు మీ సంఘం వాళ్ళందరూ మాకు ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నారు. మీ చర్చి నుండి ప్రతి 2 సంఘాల నుండి ప్రతి సంవత్సరం కూడా మీరు కానుకలు ఇస్తూనే ఉన్నారు మా పరిచయం. ఫస్ట్ స్టార్టింగ్ యాహన్ పాస్టర్ గారు పాస్టర్ గారు పరిచయం చెప్పారు కదా మొదట్లోనే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2011లో నాకు అమౌంట్ తెలియదండి. ప్రతి లిస్ట్ పెట్టుకొని తిరిగితే యాహన్ పాస్టర్ గారు అని చెప్పారు. యాహన్ పాస్టర్ గారు నేను శివరాత్రి 4 నెంబర్ ఇచ్చాను. పాస్టర్ గారు నేను తిరగలేనండి, చాలా ఉంది అంటే మీరు పొద్దునండి రేపు వచ్చి చూపిస్తాను. ఒకసారి అక్కడ బాబురావు పాస్టర్ మినిస్ట్రీకి ఉన్నాయండి. అంటే ఇచ్చే స్వభావం కలిగిన సంఘాలు. ఇక్కడ దావీదు కుటుంబాన్ని దేవుడు అంతగా దీవించడానికి గల కారణం ఏంటంటే